మాయ ఈ వీడియో చివరికి వెళ్లే లోపు నీ నోట్లో లాలాజలాలు పొంగిపోతాయి. వీడియో స్టార్ట్ అయ్యే ముందే లైక్ చేయడం మర్చిపోద్దు మాయ. ఇంకా ఏం మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే ఈ రెస్టారెంట్ పేరు జాగవీస్ కృతుంగా ట్రైన్ రెస్టారెంట్. ఇది హైదరాబాద్ మేడిపల్లి డీమార్ట్ పైన ఉంటది మాయ. ట్రైన్ రెస్టారెంట్ కదా ఏదో కోతంత ఉంటది అనుకుంటావేమో. అయ్యి బాబే కాదు మాయ, చూడడానికి సికింద్రాబాద్ స్టేషన్ అంత ఉంది. రెస్టారెంట్ చూసే ఎంత పొడుగుందో ఈ మూల నుంచి ఆ మూలకు ఉంది. రెస్టారెంట్ అంతా కూడా ట్రైన్ అండ్ జంగల్ థీమ్ లో ఉంది. మొత్తం కూడా ఆకులతో నింపేశారు. అంత పెద్ద రెస్టారెంట్ లో కూడా సగం నిండిపోయిందంటే బానే ఉంది సినిమా. అరే ఈ రెస్టారెంట్ కి వడ్డించే వాళ్ళ కన్నా ట్రైన్ మాస్టర్లు ఎక్కువ కావాలా? అవునరా భయ, నిజంగా అలానే ఉంది. అంత పెద్దగా ఉందంట్రా బాబు. ఇక్కడ మన ఆంధ్ర తెలంగాణలో ఉన్న మాక్సిమం అన్ని స్టేషన్ల పేర్లు ఉన్నాయి. ఇంకా ట్రైన్లు అన్ని రెడీగా ఉన్నాయి. ఫుడ్ పట్టుకెళ్ళడానికి డ్రైవర్ల కోసం వెయిటింగ్ అనుకుంటా. పార్టీ చేసుకోవడానికి సెపరేట్ పార్టీ హాల్ ఉంది మాయా. దగ్గర 15 నుంచి 20 మంది సరిపోతారు. ఏదైనా ఆఫీస్ పార్టీలు చేసుకోవడానికి బెస్ట్ ప్లేస్ ఇది. ఇవన్నీ మనకి ఎందుకు లేరు మాయా. ఫుడ్ బాగుందో లేదో చెప్పు అంటావా? ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా ఫుడ్ లోకి వెళ్ళిపోతాం మాయా. ఫస్ట్ మేము వీళ్ళ దగ్గర మటన్ బోన్ సూప్ 2/4 చెప్పాం. అందులో దగ్గరగా 5-6 బోన్లు వేసారు. చూడడానికి మంచి స్పైసీగా ఉన్నట్టు అనిపిస్తుంది. చాలా వేడిగా కూడా ఉంది. అలాగే ఊదుకుంటూ ఓ స్పూన్ టేస్ట్ చేసా. మనం ఊహించింది కరెక్టే మాయా. బేవచ్చమైన స్పైసీ ఉంది. జలుబులు అన్ని ఉంటే దెబ్బకి ఎగిరిపోద్ది. దీని కాస్ట్ 190 రూపాయలు వేసారు. లాస్ట్ లో రేట్ ఎంత అయిందో లెక్క పెట్టి చెప్తావు కదా. నెక్స్ట్ స్టార్టర్ లో సాంఘాయి చికెన్ అని ఒకటి చెప్పాం మాయా. అది చూడడానికి అయితే ఉంది. పైన రంగురంగులు క్యాప్సికమ్లు పెట్టి ఆకులతో ఉన్న ఫ్లవర్ అదే స్ప్రింగ్ ఆనియన్ అది పెట్టి ఇచ్చారు. అది ప్లేట్ లో కొట్టించిన తర్వాత మొక్క అలా నొక్కి చూసా. మొక్క కొంచెం గట్టిగా ఉంది. ఇంకా అలానే టేస్ట్ చూసాను మాయా. మంచి చైనీస్ స్టార్టర్. పీస్ కూడా భలే ఉంది. దీని రేటు 339 రూపాయలు వేసారు. నెక్స్ట్ అపోలో ఫిష్ చెప్పాను మాయా. ఫిష్ స్టార్టర్ తిని చాలా రోజులు అయిపోయింది కదా మనం. క్వాంటిటీ అయితే పర్లేదు బానే ఇచ్చారు. ఇంకో 4 మొక్కలు మనం ప్లేట్ లో కొట్టించుకుని ఆ మొక్క అలా నొక్కి చూశాను. పైన గట్టిగా లోపల సాఫ్ట్ గా భలే ఉంది చూడడానికి. ఇంకా వెంటనే లడుకుమని నోట్లో వేసి టేస్ట్ చూసా. భలే ఉంది మాయా. మనం చాలా రెస్టారెంట్లలో చెప్పుకున్నట్టు నీసు వాసన అయితే లేదు ఇక్కడ. ఫిష్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మస్ట్ ట్రై. దీని రేటు 359 రూపాయలు వేసారు. తర్వాత స్టార్టర్ లూజ్ ప్రాన్స్. రొయ్యలైతే మంచి సైజు లోనే ఉన్నాయి. ఇంకా రొయ్యని అలా టేస్ట్ చూసాను మాయా. పైన ఓ పొలోమని కోటింగ్లు కొట్టేయకుండా జస్ట్ ఒక సింగిల్ లేయర్ అలా ఉంది. ఇంకా లోపల రొయ్య తెలిసిపోతుంది. దీంట్లోకి సాస్ ఉంటే బాగుంటదని సాస్ తెమ్మన్నా. అయితే వీళ్ళ స్పెషల్ సాస్ అంట చిల్లీ గార్లిక్ సాస్ తీసుకొచ్చారు. ఇంకా అందులో అటు ఇటు అద్దుకుని టేస్ట్ చూసా. బాగుంది మాయా దీని టేస్ట్ కూడా. దీని రేట్ వచ్చి 359 రూపాయలు. తర్వాత వీళ్ళ స్పెషల్ ఐటమ్ బ్యాంబూ చికెన్ చెప్పాను మాయా. బొంగులో తీసుకొచ్చారు. ఆ పైన సిల్వర్ పేపర్ చుట్టారు. దాన్ని అలా చింపేసి ఆ చికెన్ ప్లేట్ లో వేస్తుంటే వేసే కొద్దీ వస్తానే ఉంది మాయా. చికెన్ ఫుల్ గ్రేవీలతో కనిపించింది. మొక్క కూడా పెద్ద పెద్ద సైజు ఉంది. ఒక 3 మొక్కలు మనం ప్లేట్ లో కొట్టించుకుని ఆ మొక్క అలా నొక్కి చూసా. అబ్బా భలే ఉంది. ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా టేస్ట్ చేస్తే మంచి చిల్లీ ఫ్లేవర్ తగిలింది మాయా. అందులో కాదు పుదీనా చట్నీ ఇస్తారు చూసా, అది వేసుకోవసం లేదు. ఆ ఫ్లేవర్ కూడా ఇందులో ఉంది. ఒక నాటు ఫ్లేవర్ చికెన్ తింటే ఎలా ఉంటుందో అలా అనిపించింది. దీని రేటు 379 రూపాయలు వేసారు. మస్ట్ ట్రై ఇది కూడా. దాని తర్వాత మటన్ గీ రోస్ట్. క్వాంటిటీ అయితే ఒక మాదిరిగా ఇచ్చారు. పైన ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు కనబడుతున్నాయి. ఆ ప్లేట్ లో కొట్టించి మొక్క నొక్కుదాం అనుకున్నాను. ఇందులో బోన్లెస్ పీసులు 2 తగిలినాయి మాయా. మొక్క కూడా కొంచెం గట్టిగా ఉంది. ఇంకా దాన్ని ఒక మొక్క కొరకగానే ఫుల్ నెయ్యి ఫ్లేవర్ తగిలింది మాయా. ఫోన్ లో వాసన చూపించే ఆప్షన్ ఉంటే పక్క చూపించేవాడు నీకు. గీ ఫ్యాన్స్ ఎవరినుంటే ఇది ట్రై చేయొచ్చు. దీని రేట్ కూడా 379 రూపాయలే. ఇంకా జాగవీస్ కృతంగా అంటే మస్ట్ ట్రై. ఏంటి ఇప్పటి నీకు మైండ్ లోకి వచ్చి ఉంటది కదా. అదే నాటుకోడి పులుసు రాగి ముద్ద. దాంట్లోకి పల్లీల పచ్చడి కూడా ఇచ్చారు. ఇంకా రాగి ముద్దని ప్లేట్ లోకి వడ్డించి దానిపైన నాటుకోడి మొక్కలు పులుసు వేసి బాగా కలిపి అందులో చిన్న నాటుకోడి మొక్క పెట్టుకుని టేస్ట్ చూసా. తిన్నాక మాటలు లేవు మాయా. వేరే లెవెల్ టేస్ట్. దీంట్లో కూడా నెయ్యి గట్టిగా వేసినట్టున్నారు. ఈ జాగవీస్ కృతంగా రెస్టారెంట్ కి వెళ్ళి ఈ నాటుకోడి పులుసు రాగి ముద్ద తినకుండా బయటకు వస్తే వేస్ట్ మ్యా. ఈ నాటుకోడి పులుసు 349 రూపాయలు. రాగి ముద్ద వచ్చి 110 వేసారు. తర్వాత మటన్ కీమా కూడా ఒకటి చెప్పాం. క్వాంటిటీ అయితే బలంగా తినేవాడికి ఒకటి సరిపోద్దు. మాదిరిగా తినేవాళ్ళు అయితే 2 సరిపెట్టుకోవచ్చు. ఆ మటన్ కీమా బిర్యానీలో కలుపుకుని టేస్ట్ చూసా. దీని టేస్ట్ అయితే ఏదో అలా ఉంది. జీడిపప్పులు కూడా గట్టిగా వేసారు. ఏదో బేబచ్చమైన మటన్ ఫ్యాన్స్ ఉంటే దీన్ని ట్రై చేయొచ్చు, లేకపోతే స్కిప్ చేసేయండి. దీని రేటు 439 రూపాయలు అంట. ఇంకా లాస్ట్ లో వీళ్ళ ఫేమస్ పాట్ బిర్యానీ చెప్పాను మాయా. ఏదో గిఫ్ట్ ని ప్యాక్ చేసి తీసుకొచ్చినట్టు తీసుకొచ్చారు. ఇంకా పైన అది ఓపెన్ చేసి మా దోలోడు అందులో ఏలెట్టాడు, కాలిపోయిందంట. ఇందులో ఒక 2 నుంచి 3 ముక్కలు వచ్చినట్టు ఉన్నాయి. ఆ చికెన్ పైన ఉన్న మసాలాలు రైస్ లో కలిపి ఒక ముక్క తీసుకుని అదే రైస్ లో పెట్టి టేస్ట్ చూస్తే వేరే లెవెల్ ఉంది. మెయిన్ కోర్స్ లో ఈ ఐటమ్ పక్క ఉండేలా చూసుకో. దీని రేట్ వచ్చి 365 రూపాయలు వేసారు. ఇంకా లాస్ట్ లో డెజర్ట్స్ లో ఆప్రికాట్ డిలైట్ చెప్పాం మాయా. డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టినట్టున్నారు. ఫుల్ గడ్డగట్టేసింది. దీని టేస్ట్ నాకు అంతగా తెలియలేదు. అది కాకుండా రసమలై చెప్పాం. దాన్ని స్పూన్ తో అలా గుచ్చి టేస్ట్ చూస్తే అదిరిపోయింది. ఈ రసమలై మస్ట్ ట్రై. ఇక ఈ డెజర్ట్స్ రేట్లు నాకు గుర్తులేదు. ఇక్కడ దాకా లెక్క పెట్టుంటే బిల్ ఎంత కింద కామెంట్ చేయి. ఎప్పుడన్నా ఆ ఏరియాకి వెళ్తే ట్రై చేయండి మాయా. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను మరి. జై హింద్.